గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి కథ ఇక ప్రారంభిద్దాం. ఒకప్పుడు భూలోకంలో మహర్షి భృగువు దేవతల గొప్పతనం పరీక్షించేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సందర్శించాడు. మొదట బ్రహ్మను ఆపై శివుడి పరీక్షించాడు. వారు గర్వంగా స్పందించగా చివరగా వైకుంఠానికి వెళ్ళి విష్ణువు వద్దకు చేరుకున్నాడు. అక్కడ విష్ణు తన భార్య మహాలక్ష్మితో శయనిస్తూ ఉన్నాడు. భృగు మహర్షి పరీక్షించేందుకు విష్ణు ఛాతీపై కాలితో తన్నారు. అయినప్పటికీ విష్ణువు కోప్పడకుండా భృగు పాదాలను మృదువుగా నిమ్మి, మీ పాదం నొప్పిగా ఉందా అని ప్రేమతో ప్రశ్నించాడు. అయితే ఇది చూసి లక్ష్మీదేవి కోపంగా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమె లేనందుకు విష్ణుడు కూడా తనను సేవించేందుకు భక్తులు లేకపోతే ఏమవుతుందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అయితే ఇక భూలోకానికి వెళ్ళిన కథని చూద్దాం. భూలోకానికి శ్రీనివాసుడిగా అవతారం. విష్ణుడు తన అవతారమైన శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చాడు. చోళ రాజ్యం ప్రాంతంలోని తిరుమల పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ కాలం గడిపాడు. అదే సమయంలో అక్షర రూపమైన మహాలక్ష్మిగా పద్మావతి దేవి భూలోకంలో రాజకుమార్తెగా జన్మించింది. ఆమె కలుసుకున్న శ్రీనివాసుడు ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. శ్రీనివాస పద్మావతి వివాహం. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించారు. అయితే వివాహానికి భారీ ఖర్చు అవుతుంది ఉద్దేశంతో కుబేరుని దగ్గరకు అప్పు తీసుకొని పెళ్లి నిర్వహించారు. వివాహం అనంతరం శ్రీనివాసుడు తిరుమలలోనే స్థిరపడిపోయారు. కుబేరుని అప్పు తీర్చే వద్దకు భక్తులు పూజలు స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇక శ్రీనివాసుని పూజలు చూద్దాం. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంకా దర్శనం. భక్తుల కోరిక మేరకు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్థిరపడి తిరుమలలో తిరుపతిలో ఉండిపోయారు. అప్పటి నుండి భక్తులు స్వామిని దర్శించుకుంటూ నీవు అప్పు తీర్చే వరకు మేము నీ సేవలో ఉంటామని సంకల్పించారు. ఇప్పటి వరకు కూడా భక్తులు స్వామికి కానుకలు సమర్పిస్తూ వారి కామాలను నెరవేర్చుకుంటున్నారు. ఏదైనా శరణం వెంకటేశాయ అంటూ భక్తులు స్వామిని దర్శించుకుంటూ తమ కష్టాలను తొలగించుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు, ఉత్సవాలు, ప్రత్యేక సేవలు నిర్వహిస్తూ భక్తులైన కృపకు ప్రాప్తులవుతున్నారు. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను మన్నించండి. మీ పెద్ద మనసుతో నన్ను మన్నించండి.